అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ కొత్త కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరే ఇన్ఫర్మేషన్ అడ్డా. అసలు ఏంటిది? ఉద్యోగాల గురించి సమాచారాన్ని అందరికీ సింపుల్గా చేరవేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఎలా హెల్ప్ అవుతుందో ఈ కాన్సెప్ట్ చూపిస్తుంది. పదండి, దీని సంగతేంటో కాస్త లోతుగా చూద్దాం. ఉద్యోగం కోసం వెతికేటప్పుడు ఈ ప్రశ్న దాదాపు అందరికీ వస్తుంది కదా. బోలెడన్ని నోటిఫికేషన్లు, అప్డేట్స్, వాటి మధ్యలో మనకు కావలసింది వెతుక్కోవడం నిజంగా ఒక పెద్ద తలనొప్పి. ఈ కాన్సెప్ట్ కరెక్ట్గా ఇదే ప్రాబ్లంని సాల్వ్ చేయాలని చూస్తోంది. ఒక్కసారి ఆలోచించండి, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఎలా ఉంటాయి? అదో రకమైన అఫీషియల్ భాషలో ఉంటాయి. అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. ఇన్ఫర్మేషన్ కోసం ఒక 10 వెబ్సైట్లు తిరగాలి. ఎగ్జామ్ డేట్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి లాంటివి తెలుసుకోవడానికే గంటలు పడుతుంది. ఇవన్నీ చాలామందికి చిరాకు తెప్పిస్తాయి. అయితే మరి ఈ కన్ఫ్యూజన్కి సొల్యూషన్ ఏంటి? ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ఐడియాని మన ముందు పెడుతోంది. అదొక సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ హబ్. అంటే ఏంటంటే కావలసిన వివరాలన్నీ ఒకే ఒక్కచోట దొరికే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. కాబట్టి అసలు ఈ ఇన్ఫర్మేషన్ అడ్డా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక యూట్యూబ్ ఛానల్ ఐడియా. దీని మెయిన్ ఉద్దేశమేంటంటే జాబ్ నోటిఫికేషన్స్ని, వాటి లేటెస్ట్ అప్డేట్స్ని అందరికీ అర్థమయ్యేలా మన లోకల్ లాంగ్వేజ్లో అంటే తెలుగులో అందించడం. ఈ ఛానల్ ఫోకస్ చాలా క్లియర్గా ఉంది. మెయిన్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీద కాన్సంట్రేట్ చేస్తోంది. జాబ్ నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా పక్కాగా మన తెలుగులోనే ఉంటాయి. సో ఇది మన లోకల్ ఆడియన్స్కి భలేగా ఉపయోగపడుతుంది. సరే, ఇదంతా బాగుంది, కానీ ఈ ఛానల్ ఈ ఇన్ఫర్మేషన్ని ఎలా ఇస్తుంది? ఇక్కడే అసలు స్పెషాలిటీ ఉంది. అదేంటంటే టెక్నాలజీని వాడటం, ఇంకా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. ఈ ఛానల్ వెనకున్న అసలు పవర్ గూగుల్ వాళ్ళ ఒక సూపర్ ఏఐ టూల్, దాని పేరు నోట్బుక్ LM. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎంత పెద్ద టెక్స్ట్ అయినా సరే తీసుకొని దాన్ని ఎనలైజ్ చేసి ఈజీగా అర్థమయ్యేలా సమ్మరీ చేసేస్తుంది. సో కాంప్లెక్స్ కంటెంట్ని సింపుల్ చేయడానికే ఈ టూల్ని వాడదామని ఈ కాన్సెప్ట్ చెప్తోంది. ఈ ఏఐ టూల్ వాడకం వెనక ఉన్న మెయిన్ గోల్ ఒక్కటే, సింప్లిఫికేషన్. అంటే కష్టంగా, కాంప్లెక్స్గా ఉన్న విషయాలను విడగొట్టి అందరూ ఈజీగా నాలెడ్జ్ సంపాదించేలా హెల్ప్ చేయడం. ఇక్కడ ఆ సరళీకరణ అన్నదే కీవర్డ్. ఇది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుందో చూడండి. ఒకవైపు పెద్ద పెద్ద పేరాలతో, అర్థంగాని భాషతో ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్, మరోవైపు ఇన్ఫర్మేషన్ అడ్డా ఇచ్చే క్లియర్ సమ్మరీ. ఏ జాబు, ఎక్కడ, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, అంతే. అంతా బుల్లెట్ పాయింట్స్లో నీట్గా ఉంటుంది. ఈ ఛానల్ వర్క్ ఫ్లో కూడా చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్ అఫీషియల్ నోటిఫికేషన్స్ అన్నీ కలెక్ట్ చేస్తారు. సెకండ్ స్టెప్ నోట్బుక్ LM టూల్ వాడి వాటిని అనలైజ్ చేసి సమ్మరీ రెడీ చేస్తారు. ఫైనల్గా ఆ ఇన్ఫర్మేషన్తో మన తెలుగులో క్లియర్గా వీడియోలు చేసి పబ్లిష్ చేస్తారు. అంతే, 3 స్టెప్లు. అయితే ఈ ఛానల్ ఫైనల్ గోల్ కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమేనా? కాదు, దాని వెనుక ఒక పెద్ద ఆలోచన ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దీని అల్టిమేట్ గోల్ ఏంటంటే ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయడం. అంటే కంటిన్యూస్గా వాల్యుబుల్, నమ్మకమైన సమాచారం ఇస్తూ లోకల్ జాబ్ న్యూస్ కోసం అందరూ నమ్మే ఒకే ఒక ప్లేస్గా మారాలి. అదే అసలైన టార్గెట్. మరి ఇంత విలువైన సమాచారం ఇస్తున్నప్పుడు ఆడియన్స్ నుంచి సపోర్ట్ ఎలా అడగాలని వాళ్ళనుకుంటున్నారు? వాళ్ళ పద్ధతి కూడా చాలా డైరెక్ట్ అండ్ క్లియర్గా ఉంది. ఇదిగోండి, వాళ్ళు చెప్పాలనుకున్న కాల్ టు యాక్షన్ ఇదే. చాలా సింపుల్గా, నెక్స్ట్ వచ్చే జాబ్ నోటిఫికేషన్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగడం ద్వారా ఛానల్ గ్రో అవ్వడానికి మంచి దారి వేసుకుంటుంది. సో చూశారుగా, ఇన్ఫర్మేషన్ అడ్డా అనేది కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ ఐడియా మాత్రమే కాదు. ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. అదేంటంటే ఏఐ టూల్స్ మనకి కావలసిన లోకల్ ఇన్ఫర్మేషన్ని మనం వెతికే, అర్థం చేసుకునే పద్ధతినే పూర్తిగా ఎలా మార్చేయబోతున్నాయో, ఉద్యోగాల దగ్గర నుంచి లోకల్ న్యూస్ వరకు ఫ్యూచర్లో మనం ఇన్ఫర్మేషన్ని ఎలా వాడుకుంటామన్నదానికి ఇదొక చిన్న ఉదాహరణ కావచ్చు. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.